ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే అందరు బాగున్నారా? అద్భుతంగా గుడివాడ సభలని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి మనందరం కలిసి ప్రభువులు ఆనందించే కృపిచ్చిన యేసయ్యకి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఉదయకాల ప్రార్థన 5 to 6 ఈవినింగ్ లైవ్ అందరూ మిస్ కాకుండా చూడండి, దేవుని వాక్యాన్ని వినండి, ప్రార్థనలో గడపండి. కష్ట దుఃఖ సమయాల్లో దేవుని ఆశ్రయించటమే కాక ప్రతి సందర్భంలో ఆయన ప్రేమించి ఆరాధించి స్తుతించి భాగ్యం మనం కలిగి ఉండాలి. నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే, ఇంకా ఎవరైనా రక్షణ లేని వారి వాగ్దానం చూస్తుంటే, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసుని నమ్మితే కోట్లు కాదు లక్షలు కాదు, పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ, దాంతోపాటు ఈ లోకంలో కూడా ఒక మంచి తండ్రిగా ఉండి నేను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఏ బాధల్లో ఉన్నారమ్మా? ఎందుకు బాధపడుతున్నారు? మేము ఎన్ని ప్రెషర్స్తో ఈ పరిచయను ముందుకు తీసుకెళ్తున్నాం దేవుని సహాయం ద్వారా. మేము కాదు, దేవుడే. మాకు కూడా ఎన్నో ఉంటాయండి, కానీ దేవుని వాక్యమే బలం, ఆయన వాగ్దానమే రేమ లాంటిది. నువ్వు అనేకమైన విషయాల్లో ధైర్యం తెచ్చుకోవటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను 149వ కీర్తన 5వ వచనం. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. ఎవరట ఉత్సాహగానం? ఎవరు ఘనత నొందుతారు? ఆయన భక్తులు. నువ్వెవరు బిడ్డవి? యేసయ్య బిడ్డవి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డవి. ప్రహర్షించుతురుగాక, ఘనత నొంది ఉత్సాహగానం, సంతోషభరితులై ఉత్సాహగానం చేయుదురుగాక. నీ జీవితం సంతోషభరితంగా ఉత్సాహగానంగా ఘనత నొందే బిడ్డగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రభు ఆయన భక్తులు. మనం ఎవరు భక్తులమండి? మనుషులు మనల్ని తృణీకరించినా, బాధ పెట్టినా, గాయపరిచిన భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, కుటుంబాలని మనం దేవుని బిళ్ళలం, ఆయన భక్తులం. ఆయన మనల్ని ప్రహర్షించే విధంగా, ఘనతను ఉండే విధంగా, సంతోషభరితంగా, మన పడకల మీదనే సంతోషం. మనం ఇట్లా పొద్దున్న లేవగానే ఏడ్చుకుంటూ లేవడం కాదు, ఆనందంతో పడక మీద ఉన్నప్పుడు స్తోత్రం. కాబట్టి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, నువ్వు దేవుని బిడ్డవి, భక్తుడివి, భక్తురాలివి, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉంటే చాలండి. ఈ వాగ్దానం అందరి పట్ల, అటువంటి వారి పట్ల దేవుడు నెరవేరుస్తున్నాడు. చూడండి, ఆయన భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారి సంతోషభరితులై పడక మీద ఉత్సాహగానం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఘనపరిచి, వింటున్నారా, నీకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలుగజేసేదను. నువ్వు ఘనత నుండి ఉత్సాహ సంతోషము కలిగిన బిడ్డగా ఉండబోతున్నావు. నీకు ఘనత ఇచ్చి, వింటున్నావా? అందుకే ఈరోజు సంతోషించు, ఆనందించి, వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నేను నిన్ను ఘనపరిచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని నీకు ఇచ్చేదను. అందుకని ఈరోజు దేవుని ఆరాధించండి, ప్రభువుని స్తుతించండి, ఆ మాట వినండి. దాని ముందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే చాలు. ఇది నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు చేయబోతుండగా అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత, ఘనతనుంది నువ్వు సంతోషించి ఆనందభరితురాలుగా మారబోతున్నావు. ఉత్సాహం, దేవుడు నిన్ను ఘనపరిచి ఉత్సాహంతో, సంతోషంతో నింపెదను. నిన్ను ఘనపరిచి, ఆ వాగ్దానం చెప్పండి, నిన్ను ఘనపరిచి ఉత్సాహంతో, సంతోషంతో నింపేదను. కాబట్టి ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి. కాబట్టి అందరూ రిసీవ్ చేసుకొని, నా దేవుడు నన్ను ఘనపరుస్తాను, నేను ఉత్సాహం, సంతోషం, ఎందుకంటే నేను ఆయన భయభక్తులు కలిగిన బిడ్డని, నేను ఆయన భక్తుడిని, భక్తురాలిని. కాబట్టి ధైర్యంగా ఉండండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మార్నింగ్, ఈవినింగ్, నిన్నటి వరకు గుడివాడ అద్భుతంగా జరిగాయి. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ లైవ్ ఉంటుంది, మార్నింగ్ వర్షిప్ ఉంటుంది. అంతేకాక ఎవరు బెల్లంపల్లి రావాలని శనివారం రండి, అద్భుతమైన ఉత్సాహ సంతోషంతో ప్రభువుని ఆరాధించి శని ఆదివారాలు బెల్లంపల్లిలో ప్రామిస్లను గడపబోతున్నాం. కాబట్టి మరొకసారి దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, పడకల మీద ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, అప్పుల భారం నుంచి విడుదల, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, కుటుంబ పోరాటాల నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, అప్పులు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, భూసంబంధ బంధకంలో తొలగిపోయి అద్భుతం జరగాలి. నాయన, ఎవరు రోగ, వ్యాధి, బాధ, నింద, గాయాలుతున్నారో విడుదల కలగండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ఆదరించండి. ప్రతి బిడ్డని మీరు లేవనెత్తండి. సమస్యల నుండి, వలయాల నుంచి విడిపించి కుటుంబాలను దీవించండి. కల్వరి సంఘము పరిచయం మీరు వర్ధిల్ల చేయండి. ఇదిగో అపోస్తుల మినిస్ట్రీ ప్రపంచం, భారతదేశంలో జరగాలి. జాషువా జనరేషన్ లేవాలి. సేవకులు, సేవకురాలు, వారి బిడ్డలని మీరు ప్రొటెక్ట్ చేయండి. భారతదేశాన్ని రక్షించండి. ప్రపంచ దేశంలో మా ప్రియులందరినీ రక్షించి కాపాడండి. ఈరోజు ఎవరు రోగిగా ఉన్న, యేసు పొందిన గాయముల వలన వారికి సంతోషం, స్వస్థత కలుగును గాక. ఎవరు బలహీనతలు ఉన్నారు విడిపించి, ప్రతి వారి బంధకాలు తొలగించి ఆనందాన్ని, ఘనతను, ఉత్సాహాన్ని ఇవ్వండి. సిగ్గు నొందిన చోటని గణపరచండి బిడ్డని. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని సంవత్సరం గణపరిచి హెచ్చించి ఆనందాన్ని ఇవ్వండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు కూడా ఘనత నొంది ఉత్సాహ సంతోషంతో ఉండాలి. ఈ వాగ్దానం వినబోతున్న ప్రతి వారి పట్ల నెరవేర్చి మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఈవినింగ్ అద్భుతంగా లైవ్ ఉంటుంది, ఈవినింగ్ 6 to 9. రేపు శనివారం సువార్త సభ, ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో. అప్పులు, ఆర్థిక బంధకాలు, పాప శాప కట్లతో రండి. శనివారం ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు అన్నీ ఉంటాయి. ఉచితమైన ప్రేయర్ ఆరాధన. ఆదివారం మొదటి ఆరాధన బెల్లంపల్లి అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. ఎంతమంది వచ్చినా ఆ స్థలం మీకోసం అకామిడేషన్, భోజనాలు సిద్ధంగా ఉంటాయి. రెండోదిగా ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ దగ్గర హైదరాబాద్. పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించినగా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.